డాక్టర్ గారు, మోకాలు నొప్పుల సమస్య సో చాలా మంది అంటే 40 దాటితే ఖచ్చితంగా మోకాలు నొప్పులు ఉంటున్నాయి. అయితే 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఇవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఎందుకు ఈ సమస్య ఇంతలా పెరిగిపోయింది? చిన్న వయసులోనే మోకాలు నొప్పులు ఎందుకు? దీన్ని న్యాచురల్ వేస్లో తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందా? ప్రెషర్ పాయింట్స్ అంటే ఏమున్నాయి? మోకాలు నొప్పులు అండి న్యాచురోపతి మరియు ఆక్యుపంక్చర్ వైద్యం యూజ్ చేసి ఎటువంటి ఆపరేషన్ లేకుండా మనం మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్లో క్యూర్ చేస్తున్నామండి, న్యాచురల్గా, ప్రకృతి పరంగా. ఇకపోతే ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం కనపడుతున్నటువంటి ఒక పెద్ద సమస్య అండి. ఒక 70-80% మంది ప్రజల్లో అది మధ్య వయస్కుల, పెద్దవారా అనేది తారతమ్యం లేకుండా, తేడా లేకుండా మోకాళ్ళ నొప్పులు అనేది కనబడుతున్నాయండి. ప్రజల్లో విపరీతంగా బాధపడుతున్నారండి. యాక్చువల్గా 50+ 50 సంవత్సరాల తర్వాత ఆ మోకాల్లో కార్ట్లేజ్ అరిగిపోయి, ఇప్పుడు మోకాలు ఉందనుకోండి, ఈ మోకాలు అనేది ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మనం ఏదన్నా మంచి మోకాళ్ళ నొప్పులు లేనప్పుడు ఎక్స్రే తీపిస్తే ఈ రెండింటి మధ్య గ్యాప్ కనబడుతుంది. ఈ మధ్యలో అది బ్లూ కలర్లో ఉన్నది మినెస్కస్ అంటాం. ఇవి సైడ్స్, ఇవి లిగ్మెంట్స్. ఇది తొడెముకండి. ఈ తొడెముకి రక్షణగా కార్ట్లేజ్ ఉంటుంది. ఇది కాలెముక. దీనికి 2 జాయింట్లు ఉంటాయి, 2 ఎముకలు ఉంటాయి. ఈ కాలెముక రక్షణ ఈ కార్ట్లేజ్. అయితే ఎక్స్రే తీసినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మినిస్కస్ అనేది కనపడదు. ఎప్పుడైతే 50 సంవత్సరాలు దాటిన ప్రజల్లో మోకాలు నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఎక్స్రే తీపిస్తే ఈ మినిస్కస్ కనపడదు, 2 కూడా జాయింట్ అయినట్టు ఉంటుంది. మామూలుగా నొప్పి లేనప్పుడు ఇంత గ్యాప్ ఉంటుంది. నొప్పులు వచ్చిన తర్వాత ఎక్స్రే తీపిస్తే కలిసి ఉంటాయి, 2 అరిగిపోయి ఈ విధంగా ఉంటాయి. అయితే ఈ మోకాలు నొప్పులు అనేది 2 రకాలు. ఒకటి ఆస్టియోఆర్థరైటిస్, రెండోది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఒక పెద్దవాళ్ళల్లో ఏజ్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఈ మోకాళ్ళ మధ్యలో నీరు పట్టి ఇన్ఫ్లమేషన్ వచ్చి అది ప్రతి జాయింట్ కింద యాక్చువల్గా ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ వలన ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుందండి. ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ప్రతి మనిషికి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ఒక రక్షణ వ్యవస్థలాగా శరీరాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రక్షణ వ్యవస్థ ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే అది మన శరీరం తన శత్రువుగా భావించి మన మీదే తిరగబడి మన శరీర అవయవాలను పాడు చేస్తూ ఉంటుంది. అటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు జాయింట్లన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చేసి మధ్యలో ఉన్నటువంటి కార్ట్లేజ్, సైనోయిల్ ఫ్లూయిడ్, గుజ్జు అంటాం, వాటన్నిటిని కూడా తినేస్తుందండి. ఈ విధంగా 2 రకాలతో ప్రజలు బాధపడుతున్నారు. ఈ ఆస్టియోఆర్థరైటిస్ మధ్య యుక్త వయసుల్లో కూడా వస్తుంది. కారణం ఆహారపు అలవాట్లు. ఆహారపు అలవాట్లు అంటే మనకి ప్రతినిత్యం ఆహారం ద్వారా కొంత యూరిక్ యాసిడ్, అమినో యాసిడ్స్, కొన్ని మలినాలు ఇవన్నీ వచ్చి బ్లడ్లో చేరుతాయి. ఈ బ్లడ్ మొత్తం కూడా శరీర ధర్మం ప్రకారం కిడ్నీకి వెళ్తుందండి శుభ్రపరచడానికి. కిడ్నీ పని ఏంటంటే ఈ బ్లడ్ని ప్యూరిఫై చేసి ఈ ఎక్సెస్ అంటే ఎక్కువగా ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ని కానీ, అమినో యాసిడ్స్ని కానీ, వీటన్నిటిని కూడా ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్లో అండి యూరిక్ యాసిడ్ ఉంటుంది, యూరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, ఆ బ్లడ్లో ఉన్నటువంటి కాల్షియం మొత్తాన్ని తినేసి మిగతా కాల్షియం ఎక్కడుందా అని చూస్తే అది మన ఎముకల్లో ఉంటుంది. ఈ ఎముకల్లో ఉంటుంది. ఈ ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియాన్ని పీల్చటానికి వచ్చేసి ప్రతి జాయింట్ దగ్గర స్టోర్ అయింది. ప్లస్ మనకి ఆహారంలో సాల్ట్ ఇంటేక్, సాల్ట్ తీసుకోవడం అనేది మనకి ఎక్కువ అండి. సాల్ట్ లేనిదే మనం ఏ ఆహార పదార్థాన్ని తీసుకోం. ఆ సాల్ట్ ఒకవేళ మన శరీరంలోకి తీసుకుంటే దాన్ని బయటికి పంపించాలి, లేదంటే వచ్చి జాయింట్లో డిపాజిట్ అవుతుంది, వచ్చేసి ఆ జాయింట్స్ మొత్తాన్ని కూడా తినేస్తుంది. ఎలా పంపించాలి మరి? చెమట రూపం ద్వారా మాత్రమే మన శరీరంలో ఉన్నటువంటి ఆ సాల్ట్, ఎక్సెస్ సాల్ట్ అనేది బయటికి పోతుంది. చెమట రావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఈ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి సాల్ట్ని బయటికి పంపించాలి.
సాల్ట్ తీసుకుంటే వెంటనే గుర్తు రావాలి, మనం ఎక్సర్సైజ్ చేసి స్వెట్ రూపంలో, చెమట రూపంలో బయటికి పంపించాలి అని. ఎప్పుడైతే ఈ జాయింట్లో చేరిందో ఇవంతా కూడా తినేసి ఈ మోకాళ్ళు నొప్పులు రావడం స్టార్ట్ అవుతాయి. మన ఆక్యుపంక్చర్ క్లినిక్లో, మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్లో ఫస్ట్ ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కలిగిస్తామండి. ఎందుకంటే అరుగుదలలో కార్టిలేజ్ రిపేర్, అది డ్యామేజ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదండి. ఈ బోన్ రాసుకొని బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందో జీవం అనేది ఉండదు మోకాళ్ళల్లో, జీవం లేని చోట గుజ్జు పట్టదు. ఎప్పుడైతే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా మనం అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కలిగించామో జీవం అనేది పుట్టుకొచ్చి గుజ్జు ఊటలాగా స్టార్ట్ అయిద్దండి. ఆ కార్టిలేజ్ అంతా కూడా రిపేర్ అయిపోద్ది న్యాచురల్గా. ఇది ప్రకృతి పరంగా ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఈ మధ్య ఇంజెక్షన్లు ఇస్తున్నారు. అసలే కెమికల్స్ ఇవన్నీ వచ్చేసి యాసిడ్స్ వచ్చి మోకాళ్ళని జాయింట్లని డ్యామేజ్ చేస్తుంది. మళ్ళా ఈ ఇంజెక్షన్ల ద్వారా అందులో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ వెళ్ళి పర్మనెంట్గా మోకాళ్ళని, కొంతవరకు రిలీఫ్గా ఉన్న స్టార్టింగ్లో అది పర్మనెంట్గా మోకాళ్ళని పాడు చేస్తుందండి. అటువంటి కాదు, న్యాచురల్గా మన ప్రకృతి పరంగా మన శరీరాన్ని మనమే రిపేర్ చేసుకునేటట్లు చేస్తామండి మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్లో. ఈ విధంగా ఆక్యుపంక్చర్, న్యాచురోపతి ద్వారా కొంత హెర్బల్ యూజ్ చేసి అలైన్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే మోకాళ్ళు ఇక్కడ కొంచెం నడిచినప్పుడు నొప్పి పుట్టింది అనుకోండి, కొంచెం పక్కకేసి నడుస్తాం. ఎప్పుడైతే పక్కకేసి నడిచామో కొంచెం హాయిగా ఉంటుంది. అందుకని అక్కడే నడుస్తుంటాం. కొంత టైంకి అది కూడా అరిగిపోతుంది, అక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది. అలా ఎలా ఉండాల్సిన మోకాలు ఏమవుతుంది, అలైన్మెంట్ తప్పిపోయి పక్కకు వచ్చేస్తుంది. దీన్ని సెట్ చేస్తాం, అలైన్మెంట్ చేస్తాం. ఈ వైద్యంలో, ఆక్యుపంక్చర్ వైద్యంలో న్యాచురల్గా గుజ్జు పెట్టి పాడైపోయినటువంటి కార్టిలేజ్ రిపేర్ అయ్యి అలైన్మెంట్ సెట్ చేయటం ద్వారా ముందు ఎలా నడిచారో ఏజ్డ్ పీపుల్ కూడా, మధ్య వయస్కులకి ఆటోమేటిక్గా ఇది 100% సపోర్ట్ చేస్తుంది శరీరం. పెద్ద వయస్కుల్లో కూడా వాళ్ళ శరీరాన్ని సపోర్ట్ చేసేటట్టు చేసి ఈ వైద్యం ద్వారా ముందెట్లయితే నొప్పి లేకుండా నడిచారో ఆ విధంగా మనం ఆక్యుపంక్చర్ వైద్య విధానం, న్యాచురోపతి వైద్య విధానం ద్వారా మోకాళ్ళ నొప్పులు అనేది 100కి 100% పర్మనెంట్గా తగ్గిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి.